also. మన పాపముల కొరకై మనం పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా మనము కలిగి ఉన్న వాటన్నిటినీ ఆశీర్వదిస్తాడు. Amen. ఐదవ వాగ్దానం, God can make our fears end in joy. కాబట్టి ఆ సంతోషాన్ని కలిగించినప్పుడు భయాలను అంతమొందిస్తాడు. That's why we can have hope that all these things will end up in joy who fear on God. అందుకనే ఆయన సంతోషపరుస్తున్నప్పుడు ఏమిటంటే భయాలన్నీ కూడా తొలగించబడుతున్నాయి. All the fears will go away and the end will be joy. మనం ఆయన చెంతకు వచ్చినప్పుడు భయాలన్నీ తొలగించబడతాయి, చివరికి సంతోషం ఉంటుంది. And the sixth promise is God's great power who promiseth and who hath given proof thereof in executing threatening, may God against fear and effort ground of hope, where the thing promised never so great and difficult. What does it mean? దీని అర్థం ఏమిటిది? See, the promises are so great, sometimes we will have a question, are they possible to be fulfilled? ఈ వాగ్దానాలు ఎంత గొప్పగా ఉంటాయంటే అసలు ఇవి నెరవేర్చబడతాయా అనేటువంటి ఒక సందేహం ఉంటుంది. There will be so many threatenings. My body has promises fulfilled in Christ Jesus. రకాల భయాలు బెదిరింపులు ఉంటాయి, దేవుడు వీటిని నెరవేర్చగలడా? But God's great power, because the power of the great one who promised it. అయితే ఆ వాగ్దానం చేసిన వాడు గొప్ప శక్తి అధికారం గలవాడు. Whatever may happen, nothing is impossible to him. He will surely come to make them to pass. ఏది ఏమైనా కానీ అవి నెరవేర్చడానికి దేవునికి అసాధ్యం. నెరవేర్చినాడు. There should not be any పుట్టిన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానాలు అనుమానం ఉండే అవసరం లేదు. And seventhly, ఏడో మాట, God can remove the fears of his people by actually giving proofs of his love. కాబట్టి ఆయన తన యొక్క ప్రేమ యొక్క రుజువులు కనపరుస్తూ ఆయన ప్రజల్లో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగించి వేస్తారు.